మన ప్రభుని యేసుక్రీస్తు నామములో అందరికి ప్రైజ్ దలా. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. ఒకడినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభుని యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందుని భయముతోనూ ఒకడినొకడు లోబడి ఉండుడి. వాక్యము సెలవిస్తూ ఉన్నది. పరిశుద్ధమైనటువంటి గ్రంథములో లేఖన భాగాలు ఎంతో అమూల్యమైనటువంటివి, ఎంతో పరిశుద్ధమైనటువంటివి, మన జీవితాలను మార్చేటువంటివి, మన బ్రతుకులను సరిచేసేటువంటివి, మన ఆత్మ కలిగినటువంటి జీవితమును ఉజ్జీవింపచేసేటువంటివి, మనకు శక్తి కలిగినటువంటి వాక్యముగా చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము మనము అనుసరించి జీవించేటువంటి వారముగా ఉండాలి. అదే ఇక్కడ చెబుతున్నాడు. ఒకరినొకడు హెచ్చరించుకుంటూ ఒకరిని ఒకడు లోబడి ఉండుడి. దీని వాక్యము మన దగ్గరికి వచ్చినప్పుడు మనము సరి చేసుకోవడానికి ఇష్టపడాలి, మన జీవితాలను మార్చుకోవడానికి ఇష్టపడాలి. దేవుడు ఏ మాటలు చెబుతున్నాడు, ఏ వాక్యము చెబుతున్నాడు, ఎలాంటి మాటలను వివరిస్తూ ఉన్నాడో మనము గ్రహించేటువంటి వారముగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు అలాగా ఎఫెసీయులో ఉన్నటువంటి సంఘానికి చెబుతున్నటువంటి మాటలు, మీరు ఒకరి ఒకరు ఆదరించుకోవాలి, బలపరుచుకోవాలి, ప్రేమ కలిగినటువంటి వారుగా ఉండాలి, ఒకే శరీరంలో అవయములు కలిగినటువంటి వారు, ఇలాగా లోబడి ఉండేటువంటి వారుగా ఉండాలి. భార్య భర్తకు ప్రేమ, లోబడేటువంటి విధానము, ప్రతిదీ వాక్యానుసారంగా జీవించాలి అని అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులో ఉంటున్న సంఘస్థులకు రాస్తున్నటువంటి మాటలు. కాబట్టి ఇక్కడ మనము గమనించినటువంటి వాక్యం ఏమిటంట, ఒకడినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు. కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైనటువంటి పాటలతోనూ, ఆత్మ సంబంధమైనటువంటి జీవితము మన దగ్గర కనిపించాలి. మన సహవాసము ఆత్మ సంబంధమైనటువంటిదిగా ఉండాలి. మన సహవాసము ఆత్మ సంబంధమైనటువంటి వారితో పంచుకున్నటువంటిదిగా ఉండాలి. మన సహవాసము ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలతో పంచుకున్నటువంటిదిగా ఉండాలి. ఒకరితో ఒకరు ఆత్మ సంబంధమైనటువంటి కీర్తనలతోనూ పాటలతోనూ అలాగా గడిపేటువంటి జీవితం ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైనటువంటిది మన జీవితంలో కనిపించాలి. కీర్తనలు ఎప్పుడు పాడుతామండి కీర్తనలు? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనము చూస్తాము. 13వ వచనము 14వ వచనంలో, మీరు శ్రమ కలిగినటువంటి వారుగా ఉన్నారా? ప్రార్థన చేయాలి. మీరు సంతోషముగా ఉన్నారా? కీర్తనలతో దేవుని మహిమపరచుడి అని అక్కడ మనము యాకోబు రాసిన పత్రికలో చూస్తాం. సంతోషముతో ఉన్నటువంటి వారు కీర్తనలు పడతారు, సంతోషముతో ఉన్నటువంటి వారు దేవుని మహిమపరుస్తారు, సంతోషంతో ఉన్నటువంటి వారు దేవుని ఘనపరుస్తారు. ఇక్కడ మనము కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైనటువంటి వాటిని హెచ్చరించుకుంటూ ఒకరి ఒకరు ఉండాలంట. మనము లోక సంబంధమైనటువంటి వాటితో ముడిపెట్టుకుంటూ ఉంటాం. ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలను లోక సంబంధముతో ఆలోచించేటువంటి వారముగా ఉంటాము. ఆత్మ సంబంధమైనటువంటి మనుషులైనటువంటి వారముగా ఉంటాం. చూడండి, ఒకరికొకరు హెచ్చరిక చేసుకోవాలంట. ఒకరికి ఒకరు హెచ్చరిక చేసుకోవాలి. ఏ విషయాలలో హెచ్చరిక చేసుకోవాలి? ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో హెచ్చరిక చేసుకోవాలి. ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపులో హెచ్చరిక చేసుకోవాలి. ఒకరు అలాగా భావాలను వ్యక్తము చేసుకుంటూ ఆత్మ సంబంధమైనటువంటి కార్యాల వైపు ముందుకు వెళ్ళేటువంటి వారముగా ఉండాలి. ఒక వ్యక్తి ఆత్మ సంబంధముగా లేకపోతే, ఒక వ్యక్తి ఆత్మ సంబంధముగా నడవకపోతే, ఒక వ్యక్తి ఆత్మ సంబంధముగా జీవించకపోతే, ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి హెచ్చరిక చేయవచ్చు. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి సరైనటువంటి మార్గంలోనికి నడిపించవచ్చు. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి సరైనటువంటి రీతిలో నడిపించేటువంటి అవకాశాలు ఉంటాయి.
ఇది హెచ్చరిక. ఇలాగా ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి ఆత్మ సంబంధం లేనటువంటి వ్యక్తిని సరిచేసేటువంటి విషయంలో అలాగా వాళ్ళు సహకరించకపోతే, తిరుగుబాటు చేస్తే మరి పరిస్థితి ఏమిటి? కాబట్టి మనము ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో హెచ్చరిక కలిగినటువంటి వారముగా ఉండాలి. ఆత్మ నడిపింపు లేనటువంటి వాడు ఒకవేళ ఆత్మ సంబంధమైనటువంటి వాడు గద్దిస్తే లోబడాలి, సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. లేదు నాదే కరెక్టు, నా వాదనే కరెక్టు, నా యొక్క మాటే కరెక్టు, నా యొక్క వాక్యమే కరెక్టు, నా యొక్క ప్రవర్తనే కరెక్టు, నా యొక్క మాటలే కరెక్టు, నా పాటలే కరెక్టు, నా తలంతులే కరెక్టు, నా వాక్య వివరణే కరెక్టు అని అనుకుంటే అది పొరపాటు. అందుకనే ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి గద్దిస్తే వాడు మంచివాడైతే సరి చేయబడతాడు, మంచివాడు కాకపోతే తిరుగుబాటు చేస్తాడు. ఎందుకని? మెప్పు కోసము, ఘనత కోసము, నా మాటలే చెల్లాలి, నా యొక్క వివరణే చెల్లాలి, నా యొక్క సంగీతమే చెల్లాలి, నా యొక్క తలంతులే చెల్లాలి, నా పరిచర్య చెల్లాలి అని అనుకున్నటువంటి వారుగా ఉంటారు. వాళ్ళు ఒప్పుకోరు, సరి చేసుకోవడానికి ఇష్టపడరు. కానీ ఇక్కడ ఏమని చెబుతున్నాడు అపొస్తలుడు పౌలు గారు? లోబడాలి, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో హెచ్చరిక చేసుకోవాలి, పురికలుపుకోవాలి, ప్రేమతో చెప్పాలి. ఒకవేళ ఆత్మ సంబంధం కలిగినటువంటి వ్యక్తి అతను ఏదో తప్పు చేశాడని, అతను ఏదో ఎట్లాగున్నాడని, అతను ఏదో అని కించపరిచేటటువంటి మాటలు మాట్లాడకూడదండి. ఆత్మ సంబంధముగా హెచ్చరిక చేస్తూ ఉండాలి. దేవుని వాక్యము ద్వారాగా ఎట్లాగా ప్రేమపూర్వకముగా వారిని సరిచేయటానికి ఇష్టపడాలి. మనమే నీతిమంతులు అనుకుంటూ మనము హెచ్చరిక చేసేటువంటి వారు, మనమే గనులు అనుకుంటూ, మనకే అంత తెలుసు అనుకుంటూ, మనము అతనికి ఏది రాదనుకుంటూ హెచ్చరిక చేస్తే అది నిజముగా విభేదానికి దారితీస్తుంది, అది నిజముగా కలహాలకు దారితీస్తుంది, అది నిజముగా చాలా అనర్థాలకు దారితీస్తున్నది. ప్రేమతో దగ్గరకు తీసుకుని వాక్యానుసారముగా హెచ్చరిక చేసేటువంటి జ్ఞానము దేవుడు మనకు దయచేసేటట్టు విధానంలో మనము అలాగ నడిపించేటువంటి వారముగా ఉండాలి. మనకు మనమే గొప్పలుగా పోవటానికి వీలు లేదు, మనకు మనమే అంత తెలుసు అని విరవేగటానికి వీలు లేదు. ప్రేమ సంబంధముగా ఉండాలి, ఆత్మ సంబంధముగా ఉండాలి. ఇలాగా ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలలో కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలలో హెచ్చరిక చేసుకోవాలంట. హెచ్చరిక ఒకరి ఎడల ఒకరు ఇలాగ హెచ్చరిక. ఒకవేళ ఆత్మ సంబంధమైనటువంటి కీర్తనలు సలిగిలిపోయినారా వాళ్ళని ఉజ్జీవింప చేసేటటువంటి ప్రోత్సాహపరచాలి. కీర్తనలు బాగా పాడేటువంటి వారు, కొద్దిగా ఆలస్యముగా వచ్చిన పాట పాడేటువంటి వారు, అనేకమైనటువంటి సంగీతములతో వాయిద్యాలు వాయించేటువంటి వారు కొద్దిగా ఆలస్యముగా వచ్చిన, దేని మందిరానికి నిర్లక్ష్యముగా వచ్చిన వాళ్ళని ప్రేమపూర్వకంగా హెచ్చరిక చేయాలి. ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో అయ్యా ఇలాగ లేటుగా రాకూడదు, ఇలాగ నిర్లక్ష్యముగా ఉండకూడదు. దేవుడు మీకు తలంతులు ఇచ్చినాడు, మీరు దేవుని కొరకు వాడుకోవాలి, దేవుని కొరకు మీరు ప్రయాసపడాలి, దేవుని కొరకే మీరు ఉపయోగించుకునేటువంటి వారిగా ఉండాలి అని ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలలో మనము ప్రోత్సాహపరిచేటువంటి మాటలు, హెచ్చరిక కలిగినటువంటి మాటలు ఉండాలి. హెచ్చరిక అనగానే ఏదో ఒక అధికారంతో, ఏదో ఒక ఇదితో మనము ఖండించడానికి వీలు లేదండి. ఆత్మ సంబంధముగానే ఉండాలి, ప్రేమపూర్వకముగానే ఉండాలి. కాబట్టి మన యొక్క సంభాషణ కానివ్వండి, మన యొక్క మాటలు కానివ్వండి, అది ప్రేమపూర్వకంగా వారు మార్చడానికే ప్రయత్నం చేయాలి తప్ప మనము మన గొప్పల కోసమో మన యొక్క అధికారం కోసమో చేస్తే అది విభేదానికి దారితీస్తూ ఉంటుంది. నేటి దినాలలో అదే ఉన్నటువంటి దానిని బట్టి, ఎదుటి వారి దగ్గర లేనటువంటి విధానాన్ని బట్టి, ఈ వ్యత్యాసాలను బట్టి చాలా విభేదాలు, చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. మేమే గొప్పవారము, మాకే అంత తెలుసు, మాకేమీ తెలియదు అంటే ఏమీ లేదు అని అనుకొని జీవిస్తున్నటువంటి వారు, కాలాన్ని వెలబుస్తున్నటువంటి వారు ఎంతమంది లేరండి? చాలామంది ఉన్నారు. చాలామంది బోధకులే, చాలామంది కాపరులు, చాలామంది దైవజనులే ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి మన యొక్క జీవితంలో ఒకరి ఎడల ఒకరు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా సంబంధం కలిగి ఉండాలి, ఏ విధంగా మంచి అనురాగాలతో కలిగి ఉండాలి అనేది దేవుడు
అపొస్తలుడైన పౌలు గారి ద్వారాగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలలో హెచ్చరిక చేసుకుంటూ ఉండాలి. ప్రార్థన జీవితంలో మన యొక్క పొరుగువారు లేటుగా వచ్చిన, వాక్య పరిచర్యకి లేటుగా వచ్చిన, మందిరానికి లేటుగా వచ్చిన, పరిచర్యలు లేటుగా వచ్చిన వారి జీవితంలో ఎలాగా ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలలో వెనకంజలో ఉన్నారో వారిని సరిచేయటానికి మనము వారిని ప్రేమించి ఆత్మ సంబంధముగా గద్దింపు, ఆత్మ సంబంధముగా హెచ్చరిక చేయవచ్చు. ఇలాగా ఉండకూడదు. మనము దేవుని బిడ్డలము, ఒకరి ఒకరు లోబడాలి. ఒకరు ఇక్కడ ఎట్లాగా తగ్గించుకొని పరిచర్య చేసుకుంటూ రావాలి. ఒకరు ఇలాగా బుద్ధిపూర్వకంగా మనము గద్దించుకొని సరి చేసుకున్నటువంటి వారముగా ఉండాలి అని సరిచేయటానికి మనము ప్రయాసపడేటువంటి వారముగా ఉండాలి. లేటుగా వచ్చిన, దేవుని మందిరాలలో నిర్లక్ష్యముగా వచ్చిన, ఇలాగా తలంతులు కలిగినటువంటి వారు అనేక రకాలుగా దేవుని మందిరంలో పరిచర్యలో వాడబడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, విశ్వాసులు కానివ్వండి, అనేక రకాలుగా పరిచర్యలో వాడబడుతున్నటువంటి వారు కానివ్వండి, ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలలో నిర్లక్ష్యముగా కొద్దిగా వెనుకంజలో ఉన్నటువంటి వారుగా ఉంటే వారిని చేరదీసి వాక్యముతో హెచ్చరిక చేసేటువంటి వారముగా ఉండాలి. నేటి దినాలలో మనము పాటలు పాడేటువంటి వారు ఏముందిలే, పోతే ఏముందిలే, వాక్య పరిచర్య చేసేటువంటి వాళ్ళు ఏముందిలే అంటే, మాకు వాక్యం తెలుసు, మాకు పాటలు తెలుసు, మాకు బైబిల్ తెలుసు, మాకు అంతా తెలుసు, ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతిదీ తెలుసు. దీనిని బట్టి అనేక మంది పతనమైపోతూ ఉన్నారు. కానీ భక్సింగంగులు ఎన్నిసార్లు బైబిల్ చదివినా నాకేమీ తెలియదు, అనేక మంది దైవజనులు ఎన్నిసార్లు బైబిల్ చదివినా మాకేమీ తెలియదు అని వాళ్ళు అట్లాగా పరిపూర్ణులుగా ఉన్నటువంటి వారుగా ఉన్నారే తప్ప హెచ్చించుకోవటము, గణపరుచుకోవటము, నాకు అంతా తెలుసు, నాకు తెలియదంటే ఏమీ లేదు. నేటి దినాలలో ఇదే ఎక్కువ జరుగుతుంది. ఏదో ఒకటి కొద్దిగా తెలిస్తే నాకు అంత తెలుసు, నాకు తెలియదంటే ఏమీ లేదు అని అనుకుంటున్నటువంటి వారుగా ఉన్నారు. బైబిల్ జ్ఞానము ఒకసారి చదివితే మరొకసారి క్రొత్తగా కనబడుతుందండి. ఇప్పుడు ఉన్నటువంటి తలంపు అప్పుడు ఉండదు. అప్పుడు వేరే తలంపులతో దేవుడు నింపుతాడు, క్రొత్తగా నింపుతాడు. మనకంత తెలుసు అని విర్రవీగేటువంటి వారముగా ఉంటాము, అంత తెలుసు అని అనుకున్నటువంటి వారముగా ఉంటాము. దేవుని వాక్యము మనము అనుసరించి నడిచేటువంటి వారముగా ఉండాలి. ఎలాగా ఆత్మ సంబంధమైనటువంటి పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. మన హృదయములలో ఎక్కడైతే 2-3 ఉంటారో అక్కడ ఆత్మ సంబంధమైనటువంటి కీర్తనలు, ఆత్మ సంబంధమైనటువంటి పాటలు, ఆత్మ సంబంధమైనటువంటి స్తుతి గానములు మన హృదయములో ఉంటూ దేవుని మహిమపరిచేటువంటి వారముగా ఉండాలి. తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. క్రీస్తునందులి భయముతో ఒకనితో ఒకడు లోబడి ఉండాలి. క్రీస్తునందులి దేవుని యందు ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు భయముతో ఒకరి యందు ఒకరు అలాగా లోబడి ఉండాలంట. మనల్ని బట్టి కాదండి, మనల్ని బట్టి చూస్తే మనం వాడికంటే బెటర్, వాళ్ళకంటే బెటర్. మనము వాక్య పరిచర్యలో అయినా, పాటల తలంతులోనైనా, అలాగా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే విషయంలోనైనా, ట్రాన్స్లేటింగ్ విషయంలోనైనా సరే, ప్రార్థన చేసే విషయంలోనైనా సరే, వాక్యాన్ని వివరించేటువంటి విషయంలోనైనా సరే, సంఖ్య పెద్ద లీడింగ్ విషయంలోనైనా సరే, ప్రతి దాని విషయంలో నేను వారికంటే బెటర్ అని అనుకుంటూ ఉంటాము. మన యొక్క జీవితం అలాగుంటుంది. కానీ దేవుడు ఏ మాట రాయబడితే వచ్చింది? క్రీస్తు యందులి భయముతో. అది కావాలి. ఎప్పుడైతే క్రీస్తు యందు ఉంటామో, క్రీస్తు యందు నడుస్తామో, క్రీస్తు యందు మనము జీవిస్తూ ఉంటామో భయం ఉంటుంది. ఆయనే తగ్గించుకుని వచ్చినాడు. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఆయన తగ్గించుకొని భూమి మీదకి వచ్చినాడు. ఆయన తగ్గింపు కలిగినటువంటి జీవితము మనకు తెలుసు, మాదిరి కలిగినటువంటి జీవితము మనకు తెలుసు. ఎలాగ జీవించినాడో ఆత్మ సంబంధమైనటువంటి జీవితముతో 33.5 సంవత్సరములు సవాలేసి ఏ విధంగా జీవించినాడో మనకు తెలుసు. మన ముందు దేవుడు పెరుగుతూ వచ్చినాడు. దేవుని యందు భయముతో ఒకరు లోబడి ఉంటాం. దేవుడు మన మధ్య లేకపోతే ఒకరి మధ్య ఒకరు, సంఘములో కానివ్వండి, భార్యాభర్తల మధ్య కానివ్వండి, దేవుడు లేకపోతే అక్కడ హెచ్చింపు వస్తుంది.
దేవుడు లేకపోతే గర్వం వస్తుంది, దేవుడు లేకపోతే అహంకారం వస్తుంది, దేవుడు లేకపోతే శరీరం అనేది పనిచేస్తూ ఉంటుంది. దేవుడు మన మధ్య ఉంటే, ఒక ఇద్దరి మధ్య దేవుడు ఉంటే, భార్యాభర్తల మధ్య దేవుడు ఉంటే, సంఘములో దేవుడు ఉంటే, అక్కడ లోబడేది, విధేయత చూపించేది, తగ్గించుకునేది, ఆత్మ సంబంధమైనటువంటి పరిచయం జరిగించేది మనము కళ్ళారా చూసేటువంటి వారముగా ఉంటాము. ఒకవేళ అక్కడ దేవుడు లేకపోతే, దేవుని యందు కలిగినటువంటి జీవితం లేకపోతే హెచ్చింపులు, గర్వములు, అహంకారములు, విభేదాలు, తారతమ్యాలు వస్తాయి. అది భార్యాభర్తల మధ్య అయినా సరే, సంఘములో సేవకుల విశ్వాసుల మధ్య అయినా సరే, ఎవరి మధ్య అయినా సరే దేవుడు లేకపోతే విభేదాలు, గొడవలు, తారతమ్యాలు వస్తాయి. ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య, భౌతిక ఆత్మ సంబంధమైనటువంటి ఈ యొక్క పాటల విషయంలో కానివ్వండి, వాక్య పరిచర్య విషయంలో కానివ్వండి, ప్రార్థన విషయంలో కానివ్వండి, ప్రతి దాని విషయంలో దేవుడు లేకపోతే అక్కడ విభేదాలు, దేవుడు లేకపోతే భయం ఉండదు, దేవుడు లేకపోతే తగ్గించుకునేటువంటి స్వభావం ఉండదు. దేవుడు ఉంటే సమస్తము అక్కడ ఆత్మ సంబంధమైనటువంటి పరిచయం చూస్తాము, సమాధానకరమైనటువంటి పరిచయం చూస్తాము, ఆనందం కలిగినటువంటి పరిచయం చూస్తాము, గంతులు వేసేటువంటి పరిచయం చూస్తాము, అనేకమైనటువంటి ఆత్మ ఫలాలు పొందుకునేటువంటి పరిచర్య మనము చూస్తాము. సంఘము అభివృద్ధి కలిగినటువంటి జీవితము మనము చూస్తాము, సంఘములో అనేక మంది మేలులు కలిగినటువంటి జీవితము మనము చూస్తాము, సంఘములో దేవుడు కనబడుతున్నాడు అని ఒక దృశ్యము ప్రకారముగా మనము చూసేటువంటి వారముగా ఉంటాము. ఇలాగా కాకుండా దేవుడు లేకపోతే మన మధ్య, ఒకరి మధ్య, వేరొకరి మధ్య దేవుడు లేకపోతే విభేదాలు, గొడవలు, హెచ్చింపులు ఈ మొత్తము కలిగినటువంటివిగా ఉంటాయి. ఈ ఉదయకాల సమయంలో అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తున్నటువంటి మాటలు, దినముల చెడ్డవి గనుక మీరు సమయంలో పోనీయకుండా సద్వినియోగం చేసుకోండి అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ అధ్యాయంలో రాస్తూ వచ్చినాడు. కాబట్టి మీరు ఆత్మపూర్ణులై ఉండాలి. మన జీవితం ఇప్పుడు దినముల చెడ్డవి గనుక మనము ఒకరి అందరూ ఒకరు ఆత్మ పూర్ణులు కలిగినటువంటి వారముగా ఉండాలి. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనంలో దేవుడు పరలోకపు తండ్రి పరిపూర్ణ కనుక మీరు కూడా పరిపూర్ణత కలిగినటువంటి వారుగా ఉండాలి. మనం ఆత్మ విషయములలో పరిపూర్ణత కలిగినటువంటి వారముగా ఉండాలి. ఎంతో భయంకరమైనటువంటి దినాలలో, చెడ్డ దినాలలో ఉన్నటువంటి బ్రతుకులను, ఎంతగానో ఉన్నటువంటి జీవితాలను మనము ఒకరి ఎడల ఒకరు ఏ విధంగా ఉండాలి, దేవుని యందు ఎలాగ భయభక్తులు కలిగి ఉండాలి, ఒకరి విధేయత ఎలాగ చూపించాలి అనేది మనకు తెలియాలి. ఆత్మ పూర్ణత కలిగినటువంటి వారముగా ఉండాలి. ఆత్మలో మనము మూలిగేటువంటి వారముగా, ఆత్మలో తగ్గింపు కలిగినటువంటి వారముగా, ఆత్మ పూర్ణత కలిగినటువంటి వారముగా ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి గ్రంథములో మనకు తెలియజేస్తున్నటువంటి మాటలు. ఒకరి ఆత్మ సంబంధమైన పరిచర్య ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా హెచ్చరిక చేసుకోవాలి. మీ హృదయములలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి చోటు ఇవ్వాలి. మనము దేవునికి చోటిస్తే ఒకవేళ ఎవరు గద్దించినా లోబడతాం, తగ్గించుకుంటాం, ఇదేదో చూపిస్తాం. దేవునికి మనము చోటు ఇవ్వలేకపోతామండి, తిరుగుబాటే, విభేదాలు, గొడవలు వస్తాయి. ఇలాగ కాకుండా ఆత్మ పూర్ణత కలిగినటువంటి వారముగా ఉండి ఒకరి యందు ఒకరు లోబడి ఆత్మ సంబంధమైనటువంటి పరిచయం జరిగించలాగిన దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఇలాగ దేవుడు మనందరిని సిద్ధపరిచి నడిపించునుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు ప్రభువా. ఒకరి యందు ఒకరు ఎలాగ ఆత్మ సంబంధమైన పరిచయం జరిగించాలో, ఎలాగ హెచ్చరిక చేసుకోవాలో, ఏ విధంగా లోబడి ఉండాలో, ఎలాగ ఆత్మ పూర్ణత కలిగినటువంటి వారముగా ఉండాలో మాతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు ప్రభువా. ఎలాగ మేము ఒకరి యందు ఒకరు భయం కలిగినటువంటి వారముగా, మరి ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి వారముగా ఉండటానికి, మీకు ప్రాధాన్యత ఇవ్వటానికి, మిమ్మల్ని ప్రభువా మా హృదయంలో చేర్చుకొని నిత్యము ఆత్మపూర్ణ కలిగినటువంటి వారముగా ఉండటానికి మా అందరిని సిద్ధపరిచి నడుపుతూరమని ప్రార్థన చేస్తూ నేను ఆ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.